నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో ఓ మహిళ తన 5 పిల్లలతో కలిసి ఏకంగా 10 ఏళ్ల పాటు చీకటి గదిలోనే బందీగా నలిగిపోయిన ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘోర మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. 2014లో పాకిస్తాన్కు వచ్చిన నాటి నుండి నేటి వరకు కనీసం సూర్యరశ్మి కూడా సరిగ్గా తగలని ఒక మట్టి ఇటుకల గదిలో బందీగా మారిన ఒక ఫ్రెంచ్ మహిళను, ఆమె 5 పిల్లలను పాకిస్తాన్ పోలీసులు ఎట్టకేలకు రక్షించారు. లవ్ మ్యారేజ్, విదేశీ ప్రయాణం జీవితాన్ని మారుస్తుందని ఆశపడిన ఆ మహిళకు పాకిస్తాన్ సరిహద్దు గ్రామం ఒక నరక కూపాన్ని ఎలా పరిచయం చేసిందో వివరిస్తూ సాగే ఒక సంచలన నిజాల కథ ఇది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే 54 ఏళ్ల సిల్వీ యాస్మినా అనే ఫ్రెంచ్ మహిళ తన పాకిస్తానీ భర్త అహ్మద్ ఖాన్తో కలిసి 12 ఏళ్ల క్రితం పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని బారా అనే చిన్న పట్టణంలో ఒక శిథిలావస్థకు చేరిన మట్టి ఇటుకల ఇంట్లోకి ఆమెను తీసుకెళ్లిన భర్త ఆ రోజు నుండి ఆమెను బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా కట్టడి చేశాడు. మానసికంగా, శారీరకంగా విపరీతమైన క్రూర స్వభావం కలిగిన అహ్మద్ ఖాన్ రోజువారీగా ఆమెను పశువు కంటే హీనంగా హింసించేవాడు. కేవలం గదికే పరిమితం చేయకుండా బాహ్య ప్రపంచానికి ఏ చిన్న సమాచారం పొక్కిన చంపేస్తానని బెదిరిస్తూ 10 ఏళ్లకు పైగా ఒక బందీలా ఉంచాడు. ఈ క్రమంలో పుట్టిన 5 పిల్లలను కూడా కనీసం స్కూలు ముఖం కూడా చూడనివ్వకుండా ఆ 4 గోడల మధ్య బందీలుగా ఉంచడం ఆ భర్త క్రూరత్వానికి పరాకాష్ఠగా నిలిచింది. అయితే ఈ సుదీర్ఘ నరకయాతన నుండి బయటపడడానికి ఆ దేవుడే ఒక మార్గాన్ని చూపించాడు ఆమెకు. ఒకరోజు భర్త కళ్ళు గప్పి యాస్మినా కుమారుల్లో ఒకడు అత్యంత చాకచక్యంగా ఆ ఇరుకైన బందీఖానా నుండి తప్పించుకున్నాడు. ఎలాగోలా ప్రాణాలు చేతపట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్కి చేరుకున్న ఆ బాలుడు తన తల్లి పడుతున్న నరకయాతనను, తాము ఉంటున్న బందీఖానా గురించి వివరాలను పోలీసులకు వివరించాడు. బాలుడి మాటలకు దిగ్భ్రాంతి చెందిన జిల్లా పోలీస్ చీఫ్ వకార్ అహ్మద్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీస్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. నిఘా నీడన ఉన్న ఆ మట్టి ఇటుకల ఇంటిపై మెరుపు దాడి చేసి ముఖంపై తీవ్ర గాయాలతో దీనస్థితిలో ఉన్న సిల్వీ యాస్మినాను, ఆమె 5 పిల్లలను సురక్షితంగా రక్షించారు. క్రూర భర్త అహ్మద్ ఖాన్ను అక్కడికక్కడే అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం జైలుకు తరలించారు. రక్షించబడిన అనంతరం పోలీసులు రికార్డ్ చేసిన వీడియోలో సిల్వీ యాస్మినా ఇంగ్లీష్, పాంటో భాషల మిశ్రమంలో మాట్లాడుతూ తనను ఈ నరకం నుండి కాపాడిన పోలీసు అధికారులకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. 2014 నుండి తాను ఈ దేశంలో కనీసం స్వేచ్ఛగా శ్వాస కూడా తీసుకోలేకపోయానని, కళ్ళెదుటే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే ఏమీ చేయలేని స్థితిలో రోధించానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన పిల్లలను ఎలాగైనా తిరిగి ఫ్రాన్స్ పంపించి వేయాలని ఆమె అధికారులను వేడుకుంది. ప్రస్తుతం బాధితులకు రక్షణ కల్పించేందుకు వారిని మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ ప్రభుత్వం బాధితుల స్వదేశీ పునరావాసం కోసం ఇస్లామాబాద్లోని ఫ్రెంచ్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతోంది. పాకిస్తాన్లో మహిళలపై జరిగే గృహహింస, సంప్రదాయాల పేరుతో సాగే వేధింపుల తీవ్రతకు ఈ అంతర్జాతీయ ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం పాకిస్తాన్లో ప్రతి ఏటా 100లాది మంది మహిళలు భర్తలు, కుటుంబ సభ్యుల చేతిలో శారీరక, మానసిక హింసకు గురవుతున్నారు. అయితే సమాజానికి భయపడి చాలా కేసులు వెలుగులో కూడా అయితే రావడం లేదు. ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాల్లో కఠినమైన సంప్రదాయ నిబంధనలు ఉల్లంఘించారనే నేపథ్యంతో అక్కడ ఏటా ఎంతోమంది మహిళలు పరువు హత్యలకు గురవుతున్నారు. ఒక విదేశీ మహిళకే ఇలాంటి దుస్థితి ఏర్పడితే ఇక స్థానిక మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలంటూ సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ సమాజంతో పాటు స్థానిక చట్టాలకు కూడా ఒక పెద్ద మేల్కొల్పు కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.